Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So basically, first things first, I'm super happy as well as super excited to share you that I have released my first book on Amazon, and the title of the book is Things Every Aspiring Film Director Must Know, and it is related to film direction. So the book is packed with valuable insights as well as valuable experiences of mine, which I haven't shared on this YouTube channel and which I haven't discussed on any video in this YouTube channel. And especially this book is written from the perspective of aspiring film directors, right? So yeah, in the description section of this video as well as in the pinned comment, I will be giving you the Amazon link to buy the book. So go and check it out, and let's jump into the video, guys. So hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So previous video lo, పాత వీడియోలో లైక్ లాస్ట్ వీడియోలో ప్రీవియస్ వీడియోలో వీ హ్యావ్ లర్న్ అబౌట్ కాల్ షీట్ కదా, కొన్ని థియరిటికల్ పార్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకున్నాం. లైక్ మోర్ ద మోర్ ఇంటూ థియరీ అండ్ టర్మినాలజీ ఆఫ్ ద కాల్ షీట్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం ఒక కాల్ షీట్ ని. యాక్చువల్లీ కాల్ షీట్ ప్రిపేర్ చేయడానికి నాకు గంటనో 2 గంటలు పట్టింది. అంటే కాల్ షీట్ ఈజీగానే ప్రిపేర్ చేయొచ్చు, బట్ ఆ ఫార్మాట్ అదంతా ప్రిపేర్ చేయడానికి నాకు 1 2 గంటలు అట్లా పడ్డది. సో యా, ఈ ఫార్మాట్ ని ఫాలో అవ్వచ్చు. మీరు కూడా ఈ ఫార్మాట్ ని ఫాలో అవ్వచ్చు, లేకపోతే మీరు కూడా మీ కొత్త ఫార్మాట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లో పనిచేస్తే వాళ్ళే మీకు ఫార్మాట్ ఇచ్చేస్తారు అన్నమాట. లైక్ కాల్ షీట్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది అన్నమాట పెద్ద ప్రొడక్షన్ హౌస్కి. సో బేసికల్లీ వాళ్ళే ఫార్మాట్స్ ఇచ్చేస్తారు. లేకపోతే యాజ్ ఎ సెకండ్ ఏడి ఆర్ సెకండ్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ నువ్వు కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ వన్స్ నువ్వు కాల్ షీట్ ప్రిపేర్ చేసే ముందు ఆ ఫార్మాట్ అప్రూవల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దగ్గర తీసుకో. సో బేసికల్లీ ఏంటిదంటే ఇది కాల్ షీట్ ఫార్మాట్ అన్నమాట. ఎట్లయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఎట్లయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ వాట్ ఇస్ కాల్ షీట్ గారికి, రైట్? ఏమేమి ఉంటాయి, ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి ప్రాక్టికల్లీ చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ మధ్యలో మూవీ టైటిల్ పెట్టాలి. మనం స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాం కదా. ఒక్క నిమిషం గైస్. సో ఇది కాల్ షీట్ అన్నమాట. సో స్టార్టింగ్ ఏంటిదంటే ఫస్ట్ స్టార్టింగ్ నువ్వు మూవీ టైటిల్ పెడతాం మధ్యలో. మనం స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాం కదా మూవీ టైటిల్ ఏ ఫర్ యాపిల్ అని చెప్పేసి. సో మూవీ టైటిల్ ఏ ఫర్ యాపిల్ అని పెట్టిన, క్రియేటెడ్ బై XYZ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో XYZ ప్రొడక్షన్స్ అనేది ఒక ప్రొడక్షన్ హౌస్. వాళ్ళు నాకు ఈ ఫార్మాట్ ఇచ్చిండ్రు అనుకుందాం. నేనే క్రియేట్ చేసిన XYZ ప్రొడక్షన్స్ అనేవి లేవు, బట్ చెప్తున్నా లైక్ ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ ప్రొడక్షన్ హౌస్ అనేది బాధ్యత తీసుకుంటది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫార్మాట్ ఇచ్చేసారు కదా. సో అట్లా. సో క్రియేటెడ్ బై XYZ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 99, గచ్చిబౌలి, హైదరాబాద్. సో బేసికలీ ఆ ప్రొడక్షన్ హౌస్ అడ్రస్ కూడా పెట్టాలన్నమాట. సో క్రియేటెడ్ బై అట్లా. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఏమో రోహిత్ అండ్ మోహిత్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు లేరు. లైక్ ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేతిలో మనీ పెడతాడు, అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇస్ ద వన్ హూ విల్ బి మేనేజింగ్ అన్నమాట ఆ మనీని. లైక్ కరెక్ట్ వేలో యూజ్ అవుతుందా లేదా, ఆ, ఎంత బడ్జెట్ లో చేస్తున్నాం. ప్రొడ్యూసర్ 5 కోట్లు ఇచ్చింది అనుకో, ఆ 5 కోట్ల బడ్జెట్ లోనే చేయాలి. లేకపోతే 5 కోట్లు ఇస్తే 4 కోట్ల బడ్జెట్ లోనే చేయాలి. మేనేజ్ చేయాలన్నమాట. లైక్ మేనేజ్ చేయాలి. ఆ కరెక్ట్ మనీ అనేది కరెక్ట్ రిసోర్సెస్ కి పోతుందా లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. హీఈస్ మోర్ లైక్ ప్రాజెక్ట్ మేనేజర్ అన్నమాట. క్రియేటివిటీ సైడ్ ఏం చూసుకోడు, కానీ ప్రాజెక్ట్ మేనేజర్ టైప్. కార్పొరేట్ లో ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు కదా, ప్రోడక్ట్ కాదు ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు కదా కార్పొరేట్ లో. వాళ్ళు ఏం చేస్తారు, రిసోర్సెస్ ని కరెక్ట్ గా యూజ్ చేయడము, హ్యూమన్ రిసోర్స్ ని కరెక్ట్ గా యూజ్ చేయడం, బడ్జెట్ ప్రకారము బడ్జెట్ ప్రకారం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడము, టైం లైన్ ప్రకారం ఒక టైం లైన్ ఉంటుంది, డెడ్ లైన్ ఉంటుంది, ఆ డెడ్ లైన్ లోపు ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడము, అట్లాంటి పనులు చేస్తుంటాడు కదా ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ ద కార్పొరేట్ ఇండస్ట్రీ. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా అంతే అనుకోండి. టైం లైన్ ప్రకారం బడ్జెట్ ప్రకారం అన్ని కరెక్ట్ వేలో, ఆ మనీ కరెక్ట్ వేలో యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి అది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చూస్తాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కో ప్రొడ్యూసర్ అన్నమాట. మహేష్ సురేష్ అనుకుందాము. కో ప్రొడ్యూసర్స్ అని మహేష్ అండ్ సురేష్. వీళ్ళు కొంచెం ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. మన ప్రొడ్యూసర్ 70 to 80% ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు 20% ఇన్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే ప్రొడ్యూసర్ 60% ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు ఒక 40% ఇన్వెస్ట్ చేయొచ్చు. సో బేసికలీ సపోర్టింగ్ పార్ట్నర్ అనుకో, ఇది పార్ట్నర్ అనుకోండి. ఈ కో ప్రొడ్యూసర్స్ ని పార్ట్నర్స్ అనుకోండి, పార్ట్నర్స్ ఫర్ ప్రొడ్యూసర్ అనుకోండి. సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ డైరెక్టర్ వచ్చేసి నిఖిల్ తేజ్, నేనే డైరెక్టర్. డిఓపి వచ్చేసి అనిల్ అని చెప్పేసి చాలా మంచి డిఓపి అన్నమాట. సో నాకు యాక్చువల్గా అతని పేరే స్ట్రైక్ అయింది కాబట్టి అతని పేరే పెట్టిన అనిల్ అని చెప్పేసి. నెక్స్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అని చెప్పేసి, ప్రొడక్షన్
డిజైనర్ పేరు ఉంటుంది రాబర్ట్. ఆ ఇంగ్లీష్ పేరు గుర్తుకొచ్చింది కాబట్టి రాబర్ట్ అని పెట్టేసిన. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ పేరు రాస్తాం, కాస్ట్యూమ్ డిజైనర్ పేరు, సౌండ్ డిజైనర్ పేరు, ఫస్ట్ ఏడి పేరు కూడా రాస్తాం అనమాట. ఫస్ట్ ఏడి ఆర్ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ నా లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఫస్ట్ చీఫ్ సూపర్ సారీ నా లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఫస్ట్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ అన్నమాట. యాజ్ వెల్ యాజ్ సర్వైజ్ ఓకే సూపర్వైజింగ్, ఇది సర్వైజింగ్ అని రాసిన బట్ సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్. సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్ అంటే ఎవరు లేరు, లైక్ హీఈస్ ద అసిస్టెంట్ ఆఫ్ ప్రొడ్యూసర్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్టోరీ తీసుకొని పోయినావు, లైక్ షూట్ స్టార్ట్ కాలేదు, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు, నువ్వు ప్రొడ్యూసర్ దగ్గరికి ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి షూట్ తీసుకొని పోయినావు. వాళ్ళు ఏంటిది ఈ సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు వీళ్ళు ఫస్ట్ స్క్రిప్ట్ చదువుతారు అనమాట. వీళ్ళు ఫస్ట్ స్క్రిప్ట్ చదివేసి ఒకవేళ నచ్చితే అది ప్రొడ్యూసర్ దాకా పోయేటట్టు చేస్తారు అనమాట. సో బేసికల్లీ ఈ సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్స్ పని ఐడియేషన్ నుంచి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఉంటుంది అన్నమాట. సో వీళ్ళది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్. కుదిరితే సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్స్ గురించి కూడా నేర్చుకుందాము. బట్ సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్ ఏంటిదంటే సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు ప్రొడ్యూసర్ కి అసిస్టెంట్స్ అన్నమాట. ప్రొడక్షన్ హౌస్ అసిస్టెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ అసిస్టెంట్స్ అనుకోవచ్చు. బేసికల్లీ నువ్వేమన్నా స్టార్టింగ్ వీళ్ళ మెయిన్ పని ఏంటంటే మన స్క్రిప్ట్ వచ్చింది అనుకో, స్క్రిప్ట్ చదివి అది బాగుందో బాగాలేదో అని చెప్పేసి ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకుపోతారు. బాగాలేకపోతే వదిలేసేస్తారు, బాగుంటే ప్రొడ్యూసర్ తో మాట్లాడడానికి మీటింగ్ అరేంజ్ చేయడం, అట్లా వీళ్ళది బ్యాస్ట్ సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్ట్. వీళ్ళ పనిలో పని మనము ఒకవేళ కుదిరితే ఈ సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్ గురించి కూడా నేర్చుకుందాం, రైట్? మనది ఫిల్మ్ మేకింగ్ కదా, నాట్ ఓన్లీ డైరెక్షన్. అందుకని చెప్పేసి నేను సినిమాటోగ్రఫీ గురించి చెప్పిన, నేను లైటింగ్ గురించి చెప్పిన, అన్ని అన్ని కవర్ చేస్తున్నా కదా. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తా. బట్ సో యా ఇది రాస్తాం అన్నమాట. ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ రాస్తాం అన్నమాట. ప్రొడక్షన్ హౌస్ రాసేసి యాజ్ వెల్ as ప్రొడక్షన్ హౌస్ టైటిల్ రాసేసి ఆ తర్వాత ప్రొడక్షన్ హౌస్ అడ్రస్ పెట్టేస్తాం. మన మెయిన్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాసేస్తాం అన్నమాట. డిపార్ట్మెంట్ హెడ్స్ అయిన అంటాం, లేకపోతే హెచ్ఓడిస్ అయిన అంటాం. హెడ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి వాళ్ళ పేర్లు రాసేస్తాం. ఆ తర్వాత నియరెస్ట్ హాస్పిటల్ కూడా రాసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షూట్ లో ఎవరికైనా ఏమైనా జరిగింది అనుకో, షూట్ లో సడన్ గా ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకో, లైక్ ఎవరికైనా గాయాలైనాయి అనుకో, నియరెస్ట్ హాస్పిటల్ అనేది ఉండాలి కదా. హాస్పిటల్ ఉంటే లైక్ ఆ ఆ ఏంటిది అది డ్యామేజ్ కొంచెం తక్కువ జరుగుద్ది, రైట్? మనిషి ప్రాణమైన లైక్ అనకూడదు అట్లా, బట్ యా పెద్దగా అయ్యే పనిని చిన్నగా చేసేస్తాం. నియరెస్ట్ హాస్పిటల్ ఉంటే చాలా బెటర్ అన్నమాట. ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఎవరికైనా షూట్ లో గాయాలైనా జస్ట్ వెంటనే నియరెస్ట్ హాస్పిటల్ కి పోతాం కాబట్టి యా. సో ఈ సెకండ్ ఏడి అనేవాడు ఇది ప్రిపేర్ చేస్తారు కాల్ షీట్. సో బేసికల్లీ సెకండ్ ఏడి ఆర్ సెకండ్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ అనేవాడు ఈ కాల్ షీట్ ని ప్రిపేర్ చేస్తారు కాబట్టి నియరెస్ట్ హాస్పిటల్, యాక్చువల్ గా షూట్ లొకేషన్ బట్టి నియరెస్ట్ హాస్పిటల్ ఎక్కడ ఉన్నదో అని కూడా చూసేసి దాని లొకేషన్ పెట్టాలి. ఇక్కడ హైపర్ లింక్ లో పెట్టాలన్నమాట. హైపర్ లింక్ అంటే మీకు తెలిసే ఉంటది, లైక్ నియరెస్ట్ హాస్పిటల్ ఏబిసి హాస్పిటల్స్ అని ఏబిసి హాస్పిటల్స్ మీద క్లిక్ చేస్తే హాస్పిటల్ లొకేషన్ రావాలన్నమాట. సో బేసికలీ అది హైపర్ లింక్ పెడతారు అనమాట సెకండ్ ఏడి. సో ఇట్లా నియరెస్ట్ హాస్పిటల్ అది దగ్గర ఏ హాస్పిటల్ ఉందో చూసి పెట్టేస్తాడు. సో ఈ పని కూడా చేస్తాడు. యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ కంప్లైంట్ టీమ్స్ దానికి ఒక హెడ్ ఉంటారు అన్నమాట, గౌతమ్ అని చెప్పేసి. నేను ఇలా గౌతమ్ అని రాసిన, నాకు తోచిన పేరు అదే, నాకు స్ట్రైక్ అయింది ఆ పేరు రాసేసిన. సో ఇంటర్నల్ కంప్లైంట్స్ టీమ్ అని చెప్పేసి గౌతమ్ అని చెప్పేసి అతని నెంబర్ ఇస్తాం అనమాట. ఇంటర్నల్ కంప్లైంట్స్ టీమ్ అంటే ఏం లేదు, ఏమన్నా ఉమెన్ హరాస్మెంట్ జరిగినా లేకపోతే ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా, ఎవరైనా మీకు డిఫికల్టీ క్రియేట్ చేస్తున్నా, ఏ యాక్టర్ అయినా లేకపోతే ఏ క్రూ మెంబర్ అయినా నీకు డిఫికల్టీ క్రియేట్ చేస్తున్నా, స్ట్రగుల్స్ క్రియేట్ చేస్తున్నా, లైక్ ఉమెన్ హరాస్మెంట్ ఉన్నా, నువ్వు ఇంటర్నల్లీ కంప్లైంట్ ఇవ్వచ్చు అన్నట్టు. వీళ్ళకు కంప్లైంట్ ఇచ్చేస్తే వీళ్ళు యూస్ చేసుకుంటారు వాళ్ళ గురించి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు తెలిసిన ఒక మూవీ, నేను ఆ మూవీ పేరు చెప్పను యాజ్ వెల్ as క్రూ మెంబర్స్ పేరు చెప్పను. బట్ యా నేను యాక్చువల్గా ఒక మూవీలో పనిచేస్తుండే అనమాట. సో బేసికల్లీ దాంట్లో మన ఫస్ట్ ఏడి అనేవాడు కొంచెం ఇదేంటిది ఆ, కొంచెం ఎట్లా ఈజ్ లైక్ పర్వట్ అన్నమాట. పర్వట్ అంటే తెలుసు కదా, అమ్మాయిలు అంటే అమ్మాయిలతో ఫ్లడ్ చేయడం అట్లాంటివి చేస్తుంటాడు అనమాట. సో బేసికల్లీ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో ఒక అమ్మాయితోనే బేసికల్లీ కొంచెం మిస్బిహేవ్ చేసిండు అనమాట. ఈ మన ఫస్ట్ ఎయిడ్ అనేవాడు, ఫస్ట్ ఎయిడ్ కి మంచి గ్రిప్ ఉంటుంది కదా, మంచి పవర్ ఉంటుంది కదా. సో ఆ పవర్ ని యూజ్ చేసుకొని లేకపోతే ఆ పవర్ ని మిస్యూజ్ చేసుకుంటూ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఒక అమ్మాయిని లైక్ కొంచెం మిస్బిహేవ్ చేసిండు. ఈ కాస్ట్యూమ్ అమ్మాయి డైరెక్ట్ పోయి ఇంటర్నల్ కంప్లైంట్స్ టీం వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేయడంతో వెంటనే ఆ ఫస్ట్ ఎయిడ్ ని ఫైర్ చేసిండు అనమాట. ఫైర్ ఇన్ ద సెన్స్ అతన్ని తీసేసిండ్రు ప్రాజెక్ట్ నుంచి. సో బేసికలీ
గుర్తుపెట్టుకోండి గైస్, ఇది ఫిలిం ఇండస్ట్రీలో మనకు డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ గుడ్ విల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోండి. గుడ్ విల్ ఉంచుకోండి, రైట్? గుడ్ విల్ ఇన్ ద సెన్స్ మంచి పేరు ఉంచుకోండి, రైట్? నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, దిలీప్ అని చెప్పేసి. మంచి గుడ్ విల్ ఉన్న గాయ అతను అనమాట. సో యా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మూవీ టైటిల్ రాస్తావు, ఏ ఫర్ యాపిల్ అని చెప్పేసి. ఆ తర్వాత ఇక్కడ డేట్ రాస్తావు అన్నమాట, రైట్? డేట్ రాసేస్తావు. ఇప్పుడు రేపు 18th, ఈరోజు 17th. సో ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ కాల్ షీట్ ప్రిపేర్ చేసేసి సర్క్యులేట్ చేసేస్తావు, డిస్ట్రిబ్యూట్ చేసేస్తావు అందరికి. సో దట్ అందరికి టైం ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి, రైట్? సో అట్లా. సో యా డేట్ 18th కి 18th April 2023కి ఇది ప్రిపేర్ చేసేస్తున్నా. సో వాట్ ఈస్ ద షూట్ డే? ఇది 35th షూట్ డే ఆఫ్ 50 days. సో ఈరోజు 35th షూట్ డే అన్నమాట. సో అది కూడా యాజ్ వెల్ యాజ్ ఇది కాల్ షీట్ ఏంటిది, షిఫ్ట్ టైమ్ 6 AM to 6 PM. సో బేసికల్లీ 6 AM to 6 PM లో బ్రేక్ఫాస్ట్ పెడతాం, లంచ్ పెడతాం, యాజ్ వెల్ యాజ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా పెడతాం, అప్పుడప్పుడు టీ కూడా పెడతాం, టీ అట్లాంటివి పెడుతుంటాం. సో యా సో బ్రేక్ఫాస్ట్ టైమింగ్ ఏంటిది, లంచ్ టైమింగ్స్ ఏంటి, ఈవినింగ్ స్నాక్స్ టైమింగ్స్ ఏంటి అని చెప్పేసి కూడా రాసేస్తాం అనమాట. ఒకవేళ ఈవినింగ్ కాల్ షీట్ అయితే లైక్ ఫర్ సపోజ్ 6 to 12 ఉంటుంది అనుకుంటా. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే లంచ్ ఉండదు, స్నాక్స్ పెడతావు, డిన్నర్ పెడతావు, ఆ తర్వాత లైక్ 12కి మళ్ళీ ఒక స్నాక్స్ పెడుతుంటావు అనమాట. సో బేసికలీ అట్లా బేస్డ్ ఆన్ కాల్ షీట్ టైమింగ్స్, షిఫ్ట్ టైమింగ్స్, ఏమేమి ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ప్రొడక్షన్ హౌస్ కూడా ముందే క్లారిటీ ఉంటుంది అన్నమాట. మనము రేపు షెడ్యూల్ది ఈ రోజే మనం కాల్ షీట్ ప్రిపేర్ చేస్తే ప్రొడక్షన్ టీమ్ కి కూడా అందరికి క్రూ మెంబర్స్ కి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తావు, క్యాస్ట్ కి డిస్ట్రిబ్యూట్ చేయవు. ఎందుకో నేను చెప్తాను, నేను క్యాస్ట్ కి ఈ కాల్ షీట్స్ అనేవి పంపిపోవు. ఎందుకో నేను ఇప్పుడు చెప్తా ఈ కాల్ షీట్ లో, బట్ ఈ వీడియోలో. బట్ యా క్రూ మెంబర్స్ కి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట, అన్ని డిపార్ట్మెంట్స్ కి. సో ఇప్పుడు నువ్వు ప్రొడక్షన్ వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ చేసినావు అనుకో, వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఓకే రేపు 6 to 6 కాల్ షీట్ ఉన్నది. సో బేసికల్లీ ఇవి నేను అరేంజ్ చేయాలి అని చెప్పేసి ప్రొడక్షన్ వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. సో ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు వాళ్ళందరూ చూసుకుంటారు. సో అందుకని చెప్పేసి రేపు షూట్ అయితే ఈరోజు మధ్యాహ్నమే నువ్వు అందరికి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి పడేయాలి, రైట్? అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి పడేయాలి, సర్క్యులేట్ చేసి పడేయాలి. సో డిన్నర్ పెట్టాం, ఎందుకంటే ఇది 6 to 6 కాల్ షీట్ కాబట్టి డిన్నర్ ఉండదు. 6కి అందరు పోతే 9 o'clock డిన్నర్ ఎక్కడ తింటారు? సో డిన్నర్ అనేది ఉండదు, రైట్? ఎస్టిమేటెడ్ వ్రాప్. సో 6 PM 6 PM కి అయిపోతుంది కాబట్టి అది ఎస్టిమేషన్ వ్రాప్. వ్రాప్ అంటే ప్యాకప్ టైప్, ప్యాకప్ అంటే టోటల్ షూట్ ప్యాకప్, కానీ ఆ పర్టికులర్ డే వ్రాప్ 6 PM అనుకుందాం, రైట్? సో ఎస్టిమేటెడ్ సన్ రైజ్ సన్సెట్ కూడా పెట్టేసాం అనమాట. సన్ రైజ్ అనేది 6:15కి స్టార్ట్ అవుతుంది. సో బేసికలీ ఇప్పుడు ఏ ద్వారా గూగుల్లో కొడితే ఈజీగా వచ్చేస్తుంది సన్సెట్ ఇప్పుడు, సన్ రైజ్ ఎప్పుడు, ఈ పర్టికులర్ డేది అని చెప్పేసి ఫోర్కాస్ట్ రిపోర్ట్ ఉంటుంది. సో బేసికలీ సన్ రైజ్ 6:15 AM కాబట్టి మేబీ మనం 6:25కి లేకపోతే 6:30కి షూట్ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే 6:20కి షూట్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ముందే ప్రిపేర్ అయి ఉంటారు. డిఓపి టీమ్ అయినా, డైరెక్షన్ టీమ్ అయినా అందరు ప్రిపేర్ అయి ఉంటారు అనమాట. ఆర్ట్ డిపార్ట్మెంట్ అయినా, యాజ్ వెల్ యాజ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అయినా అట్లా. సో యా సో యా సన్ రైజ్ సన్సెట్ కూడా రాసేస్తున్నాం. ఆ తర్వాత లాస్ట్కి షిఫ్ట్ టైమింగ్స్ కి వచ్చేస్తే మధ్యలో ఉంది షిఫ్ట్ టైమింగ్స్ అనేది 6 AM to 6 PM. సో దిస్ ఈస్ ద షిఫ్ట్ టైమింగ్, రైట్? కాల్ షిఫ్ట్ టైమింగ్ 6 AM to 6 PM, 12 hours షూట్ అని చెప్పేసి, పొద్దున 6 to ఈవినింగ్ 6 అని చెప్పేసి దీంట్లో మెన్షన్ చేస్తాం కాల్ షీట్ టైమింగ్. నెక్స్ట్ క్రూ కాల్ అంటే 6 o'clock కి షూట్ స్టార్ట్ అవుతుంది కదా, క్రూ అందరూ 5:30 వరకు షూట్ లో ఉండాలి. 5:30 వరకు షూట్ లొకేషన్ దగ్గర ఉండాలి, నాట్ షూట్ లో ఉండాలి, షూట్ లొకేషన్ దగ్గర ఉండాలి. 5:30 వరకు అందరు క్రూ మెంబర్స్, అన్ని డిపార్ట్మెంట్స్, క్రూ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఆర్ట్, లైటింగ్, డిఓపి, అదంతా 5:30 వరకు షూట్ లొకేషన్ ఉండాలి. ఎందుకు ముందు రావాలి అంటే, గంట ముందు ఎందుకు రావాలంటే ఏమన్నా ఉంటే చూసుకోవచ్చు కదా, ఆర్ట్ సంబంధించి ఏమన్నా ఉన్నా చూసుకోవచ్చు, లేకపోతే అట్లా చూసుకోవచ్చు అనమాట, అన్ని రెడీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు డిఓపి వాళ్ళు వచ్చారు అనుకో, కెమెరాని ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసి పెట్టుకోవచ్చు, అట్లా అట్లా పెట్టుకోవచ్చు అనమాట. యాజ్ వెల్ యాజ్ షూట్ కాల్ ఇప్పుడు 6:20 AM, ఎందుకంటే 6:15కి మనకు సన్ రైజ్ అవుతుంది కాబట్టి షూట్ కాల్ అనేది 6:20కి స్టార్ట్ అవుతుంది. అంటే 6:20కి షార్ప్ 6:20కి షూట్ స్టార్ట్ అవ్వాలి. క్రూ కాల్ 5:30కి ఎందుకు పిలిచినామంటే, క్రూ అందరినీ వాళ్ళందరూ ఈ టైం లోపు రెడీ చేసి పెట్టేసుకుంటారు, రైట్? ఇంకొకటి ప్రీ కాల్ లైటింగ్ అండ్ ఆర్ట్ 5 AM అని ఎందుకు పెట్టినా అంటే, ఫర్ సపోజ్ నువ్వు 6:20కి షూట్ స్టార్ట్ చేసి చూస్తున్నావు, లైటింగ్ ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి కొన్ని సీన్స్ ఉండొచ్చు, లైట్ సెటప్ చేయడానికి లేకపోతే ఆర్ట్ సెటప్ చేయడానికి ఒక 2-3 గంటలు పట్టొచ్చు, 3-4 గంటలు పట్టొచ్చు. సో ఇట్లాంటి వాటి కోసము వీళ్ళని కొంచెం ముందు పిలుస్తాం అనమాట, ఎందుకంటే వీళ్ళు ముందే వచ్చేసి అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటారు. చాలా అంటే లైక్
ఎప్పుడు పిలవము, లైక్ కొన్ని మేజర్ సీన్స్ ఉంటాయి కదా. లైటింగ్ దీనికి పక్కా ఉండాలి, లైటింగ్ ఎక్విప్మెంట్ చాలా గట్టిగా ఉండాలి, ఒక 2-3 అవర్స్ పడుతుంది షూట్ చేయడానికి. అదే షూట్ చేయడానికి కాదు, లైటింగ్ ఎక్విప్మెంట్ ఇదంతా రెడీ చేయడానికి 2-3 అవర్స్ పడుతుంది. ఆర్ట్ ఆర్ట్ మొత్తం పెట్టడానికి, ఇల్లు మొత్తం సెటప్ చేయడానికి ఒక 2-3 అవర్స్ పడుతుంది అన్నప్పుడు, ఇట్లాంటి టైంలో వీళ్ళని ముందు పిలుస్తాం అన్నమాట. వీళ్ళని ముందు పిలిచేసి ముందే అన్ని రెడీ చేపిచ్చేస్తాం, రైట్. సో యా, దాన్ని ప్రీ కాల్ అంటాం. ఎక్కువ ప్రతి సీన్ కి చేయమన్నమాట, ప్రతిరోజు చేయము ప్రీ కాల్ అనేది. లైక్ మేజర్ సీన్స్ కి దేనికైతే ఆర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఎవరు ఆర్ట్ వాళ్ళు, లైటింగ్ వాళ్ళు, వీళ్ళు చేయడానికి ఒక 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది అనుకుందాం. వీళ్ళు అందరు వచ్చిన టైంకే 5:30కో 6కో వచ్చిండు అనుకో, అది ఆ, అదేంటిది అది సెటప్ చేయడానికి, లైటింగ్ సెటప్ చేయడానికి ఒక 1-2 అవర్స్ పడుతుంది ఇక్కడనే. సో బేసికల్లీ అక్కడ టైం వేస్ట్ అవుతుంది. సో బేసికల్లీ ఇందుకే ప్రీ కాల్ అనేది పెడతాం అనమాట. ప్రీ కాల్ అంటే లైక్ ఏమన్నా అవసరం ఉన్నప్పుడు వాళ్ళని ముందే పిలుస్తాం సెటప్ చేయడానికి, లేకపోతే ఏదైనా. సో యా, చాలా ఏంటిది, మాక్సిమం అన్ని సీన్స్ కి ప్రీ కాల్ ఉండదు, లైక్ కొన్ని మేజర్ సీన్స్ కి ప్రీ కాల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెదర్. మళ్ళీ గూగుల్లో కొట్టేస్తే వెదర్ వచ్చేస్తుంది. రేపు సన్నీగా ఉందా, క్లౌడీగా ఉందా, రైనింగ్ ఉందా అని చెప్పేసి తెలుస్తుంది. యాజ్ వెల్ as హై ఎంత ఉంది, లో ఎంత ఉన్నదో కూడా గూగుల్ చెప్పేసేస్తుంది. ఇవన్నీ ఉండడం వల్ల, ఆ, ఇవన్నీ కాల్ షీట్ లో ఉండడం ద్వారా అందరూ లైక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ క్లౌడీ సీన్స్ ఉంటే, ఎట్లాంటి క్లౌడీ వెదర్ ఉంటే ఎట్లా ఏమేం చేయాలి, రెయినీ వెదర్ ఉంటే ఏమేం చేయాలి అని చెప్పేసి ప్రిపేర్ అవుతుంటారు అందరూ. యాజ్ వెల్ as నెక్స్ట్ రేడియో ఛానల్స్. నేను చెప్పున్నా కదా, లైక్ లాస్ట్, అదే లాస్ట్ కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినాక సెకండ్ వీడియోనో, థర్డ్ వీడియోనో, ఫోర్త్ వీడియోనో అనుకుంటా, నాకు కరెక్ట్ గా గుర్తులేదు. బట్ అందులో వాకీ టాకీ గురించి చెప్పిన. ఫస్ట్ ఛానల్లో ప్రతి ఛానల్, అదే వాకీ టాకీలో ప్రతి ఛానల్ ఉంటుంది, ప్రతి ఛానల్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఛానల్ ఎప్పుడు వచ్చేసి డైరెక్షన్ ఉంటుంది, సెకండ్ ఛానల్ ఫ్రీగా ఉంటుంది. అప్పుడప్పుడు సెకండ్ యూనిట్ ఉంటే సెకండ్ ఛానల్ ఉంటుంది, సెకండ్ ఛానల్లో ఉంటుంది. థర్డ్ వచ్చేసి ప్రొడక్షన్, ఫోర్త్ వచ్చేసి కాస్ట్యూమ్, ఫిఫ్త్ వచ్చేసి ఆర్ట్ అనుకుంటా. సో అసలు బేసికల్లీ రేడియో ఛానల్స్ గురించి కూడా నువ్వు కాల్ షీట్ లో మెన్షన్ చేస్తావు అన్నమాట, అందరి కమ్యూనికేషన్ ఈజీ కావడానికి. నెక్స్ట్ లొకేషన్. లొకేషన్ లొకేషన్ సెకండ్ వన్ బేస్ లొకేషన్, థర్డ్ వన్ షూట్ లొకేషన్. యాక్చువల్లీ ఫస్ట్ వన్ లొకేషన్ రోడ్ నెంబర్ 54 జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ అనేది లొకేషన్, రోడ్ నెంబర్ 54 కాదు. జూబ్లీ హిల్స్ అనేది లొకేషన్. బేస్ లొకేషన్ ఏంటిదంటే రోడ్ నెంబర్ 54 అనేది బేస్ లొకేషన్. సో బేసికలీ రోడ్ నెంబర్ 54 దగ్గర అందరూ లైక్ క్రూ మెంబర్స్ అందరు ఉన్నారు, ఆ వ్యానిటీ పెట్టుకున్నారు, ఆ టెంపో పెట్టుకున్నారు, వెహికల్స్ ఉంటాయి కదా, క్రూ వెహికల్స్, ప్రొడక్షన్ వెహికల్స్, కెమెరా వెహికల్స్, ఇవన్నీ రోడ్ నెంబర్ 54 దగ్గర పెట్టుకున్నారు. క్రూ మెంబర్స్ ఉన్నారు, టైలరింగ్ చేయడానికి టైలర్స్ రోడ్ నెంబర్ 54 దగ్గరనే ఉన్నారు జూబ్లీ హిల్స్ లో అని చెప్పేసి దాన్ని బేస్ లొకేషన్ అంటారు అనమాట. సో ఎక్కడైతే క్రూ ఉంటారో ఆ ప్లేస్ ని బేస్ లొకేషన్ అంటారు. అండ్ ఎక్కడైతే షూట్ జరుగుతుందో దాన్ని షూట్ లొకేషన్ అని అంటారు, లేకపోతే సెట్ లొకేషన్ అని అంటారు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అనుకుంటా సైట్స్ డాక్యుమెంట్ డిస్కస్ చేసేటప్పుడు. సో బేసికల్లీ బేస్ లొకేషన్ సపరేట్ ఉంటుంది, సెట్ లొకేషన్ సపరేట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ లొకేషన్ సపరేట్ గా పంపిస్తాం. లొకేషన్ ఏంటిదంటే ఇందులో రాంగ్ పడింది. లొకేషన్ ఏంటిదంటే ఓన్లీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్, రైట్. లొకేషన్ ఏంటిదంటే ఓన్లీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్. బేస్ లొకేషన్ ఏంటిది రోడ్ నెంబర్ 54 జూబ్లీ హిల్స్ హైదరాబాద్. రోడ్ నెంబర్ 54 లో బేస్ లొకేషన్ ఉంది, అందరూ జూబ్లీ హిల్స్ కి రీచ్ కావాలి అని చెప్పేసి లొకేషన్. రోడ్ నెంబర్ 54 దగ్గర బేస్ లొకేషన్ ఉంటుంది అని చెప్పేసి అది బేస్ లొకేషన్. రోడ్ నెంబర్ ఎక్కడ 52 దగ్గర షూట్ ఉంటుంది అని చెప్పేసి అది షూట్ లొకేషన్. సో బేసికల్లీ దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లొకేషన్, బేస్ లొకేషన్ అండ్ షూట్ లొకేషన్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్, కాషన్స్, యాజ్ వెల్ as కొన్ని వార్నింగ్స్, రైట్. సో నో స్మోకింగ్ ఆన్ సెట్, నో ఓపెన్ ఫుట్వేర్ అలౌడ్. నో ఓపెన్ ఫుట్వేర్ అలౌడ్ అంటే లైక్ చెప్పులు చేసుకొని రాకూడదు, చెప్పులైనా లేకపోతే లైక్ శాండల్స్ అయినా ఇవి వేసుకొని రాకూడదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్, పెద్ద పెద్ద లైటింగ్ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉంటాయి. సపోజ్ ఏమన్నా దెబ్బ తాకింది అనుకో, దెబ్బ తాకి రక్తాలు వచ్చినాయి అనుకో, అది కష్టం కదా. ఈ ఓపెన్ ఫుట్వేర్ ఉంటే అదే బాధ, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా తగులుతూ ఉంటాయి అనమాట. సో నో ఓపెన్ ఫుట్వేర్ అలౌడ్ అంటే అందరూ షూస్ వేసుకొనే రావాలి అని చెప్పేసి, రైట్. వచ్చిన క్రూ మెంబర్స్ అందరూ షూస్ వేసుకొనే రావాలి అని చెప్పేసి. యాక్టర్స్ అది ఎక్సెప్షన్, యాక్టర్స్ ని ఎక్సెప్షన్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు సీన్ కి తగ్గట్టు ఫుట్వేర్ అయినా కాస్ట్యూమ్స్ అయినా వేసుకుంటారు. బట్ క్రూ మెంబర్స్ అందరూ నో ఫుట్వేర్, నో ఓపెన్ ఫుట్వేర్ అలౌడ్ అంటే అందరు షూస్ వేసుకునే రావాలి. ఈ నార్మల్ శాండిల్స్, చెప్పులు చేసుకుని వస్తే ఎవరికైనా దెబ్బలు తాకితే బాగోదు. ఇట్స్ నాట్ మీరు బాధపడ్డం మేము బాధపడ్డం ఎందుకు, అందుకే అందరు షూస్ వేసుకొని రండి అని చెప్పేసి ఆ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ కీప్ యువర్ ఫోన్స్ ఆన్ సైలెంట్ ఎయిర్ప్లేన్ మోడ్. సో
సెట్స్ లో ఉన్నప్పుడు నువ్వు కమ్యూనికేషన్ త్రూ వాకీ టాకీనే జరుగుతుంది. నువ్వు ఫోన్ తీసుకొని వస్తే వేస్ట్ అది. సో నేను ఏం చెప్తున్నా అంటే ఇంట్లోనే అల్మారాలు లేకపోతే బీరువాలో పెట్టుకొని ప్రశాంతంగా దానికి ఒక రోజు రెస్ట్ అయిపోతుంది చాలు. షూట్ లొకేషన్ కి ఫోన్స్ ని తీసుకొని రాకు. నెక్స్ట్ నో సైట్స్ టు బి లిటర్ డౌన్ సెట్. సైట్స్ గురించి మనం డిస్కస్ చేసినాం కదా, నేను సైట్స్ గురించి చెప్పాను ఇక్కడ. సైట్స్ గురించి మీకు తెలిస్తే మంచిదే, వెల్ అండ్ గుడ్. ఇఫ్ సైట్స్ గురించి తెలియకపోతే పోయి డైరెక్షన్ పార్ట్ 2 డైరెక్షన్ పార్ట్ 3 ఉంటుంది, దాంట్లో చూడొచ్చు సైట్స్ డాక్యుమెంట్ గురించి. దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సైట్స్ డాక్యుమెంట్ ఏంటిదంటే, సో సైట్స్ డాక్యుమెంట్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, ఎక్కడ పడితే అక్కడ పడి ఉండకూడదు అని చెప్పేసి అది. సో నెక్స్ట్ sites to be given sites to be given to direction production team after the shoot. సో బేసికల్లీ సైట్స్ అనేవి ఇప్పుడు ఎక్కడైనా పెట్టేసి షూట్ తర్వాత ఎక్కడైనా పెట్టేసి వెళ్ళిపోయిండు అనుకుందాం, ఎవరో ఒకరు క్రూ మెంబర్స్ యాక్టర్స్, రైట్. బేసికలీ అట్లా వెళ్ళిపోయిండు. వేరే ఎవరో వచ్చేసి అది సీన్ పేపర్ చదువుతారు అనమాట. సీన్ పేపర్ చదవగానే సైడ్ పేపర్ చదవగానే అరే ఈ సినిమాలో ఈ ట్విస్ట్ ఉన్నదా అని చెప్పేసి ముందే రివీల్ అయిపోతుంది, పెద్ద రూమర్స్ స్ప్రెడ్ అయిపోతాయి. సో బేసికల్లీ సైట్స్ అనేవి ఎక్కడ స్ప్రెడ్ కాకుండా ఉండేదందుకు సైట్స్ అనేవి డైరెక్షన్ టీమ్ కైనా ప్రొడక్షన్ టీమ్ కైనా ఇచ్చేసేయండి షూట్ అయిపోగానే వెంటనే, రైట్. సైట్స్ అందుకే నేను ఆ, చెప్పుండే సైట్స్ మీద పేర్లు రాసేసి అందరికి పంచండి, అందరికి డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పిన. ఎందుకంటే ఒకవేళ సైట్స్ అక్కడ దొరికింది అనుకో, మనం వాళ్ళని పిలిచి క్లాస్ తీసుకోవచ్చు అనమాట. సైట్స్ ఎందుకు వదిలేసినావు నువ్వు, ఇది మామూలు అనుకున్నా స్క్రిప్ట్ పేపర్ రాబోయే అది ఇది అని చెప్పేసి వేసుకోవచ్చు. సో బేసికల్లీ సైట్స్ మీద నేమ్స్ రాసేసి ఇచ్చేసేయండి. సైట్స్ అనేది షూట్ అయిపోయినాక డైరెక్షన్ టీమ్ ఆర్ ప్రొడక్షన్ టీమ్ కి సబ్మిట్ చేసేసండి. బెటర్ అంటే బెటర్ అది. సో నెక్స్ట్ నో పర్సనల్ ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ. నేను ఇంతకుముందు చెప్పినా కదా, మన లాస్ట్ వీడియోస్లో చెప్పుండే ఏదో వీడియోస్లో, నాకు ఆ వీడియో నెంబర్ కూడా గుర్తులేదు. సో బేసికల్లీ వీళ్ళు కాస్ట్యూమ్ వాళ్ళు, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రేమ్ని ఫొటోస్ తీసుకుంటారు. వీళ్ళు తీసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్ పని చేస్తుండ్రు. కానీ కొంతమంది ఇన్స్టాగ్రామ్ కోసం అని చెప్పేసి యాక్టర్తో ఫోటో దిగడము, సెట్ సెట్ ఫొటోస్ దిగడము, సెట్లో ఫొటోస్ దిగడము, వీడియోస్ దిగడము, ఇన్స్టాగ్రామ్లో లైక్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి, పిల్ల పడిపోతుంది అని చెప్పేసి అట్లాంటివి చేస్తుంటారు కదా. సో ముందే కాషన్ ఇస్తున్నమాట, ముందే కాషన్ ఇస్తున్నాం అన్నమాట. సో నో ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ అని చెప్పేసి. సో బేసికలీ ఇదన్నమాట. ఇట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ వెల్ యాజ్ వార్నింగ్స్ యాజ్ వెల్ యాజ్ కాషన్స్ కూడా ఇస్తుంటాం అన్నమాట కాల్ షీట్ లో. నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అంటే లైన్ ప్రొడ్యూసర్. లై ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ లైన్ ప్రొడ్యూసర్ కి ఇచ్చేస్తారు, లైన్ ప్రొడ్యూసర్ నెంబర్ ఇచ్చేస్తారు అన్నమాట. ఎందుకంటే లైన్ ప్రొడ్యూసరే వెంటనే అరేంజ్ చేయగలరు, ఆయనకు మొత్తం తెలుస్తుంది ఆ ఏరియా గురించి, ఆ పర్టికులర్ షూట్ ఏరియా గురించి అదంతా. సో బేసికల్లీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేసి లైన్ ప్రొడ్యూసర్ పేరు పెట్టేసి ఆయన నెంబర్ కూడా ఇచ్చేస్తారు అన్నమాట. సో బేసికలీ ఇది ఉంటుంది కాల్ షీట్ లో ఫస్ట్ పేజ్ లో. దాని కింద వీ కెనాట్ సే ఇట్స్ సెకండ్ పేజ్, దాని కింద అనుకోండి ఇది. సెకండ్ పేజ్ లో ఇంకేముంటుందో నేను చెప్తా. సో ఇప్పుడు మనం షూట్ షెడ్యూల్కి వచ్చేస్తాం, రైట్. ఈ షూట్ షెడ్యూల్ అనేది బేసికల్లీ మన ఫస్ట్ ఏడీ అనేవాడు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారు కదా. ఫస్ట్ ఏడీ ఆర్ ఫస్ట్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ అనేవాడు షెడ్యూల్ని ప్రిపేర్ చేస్తారు కదా. ఆ షెడ్యూల్ ప్రకారము మనము ఇది క్రియేట్ చేస్తాం అన్నమాట. ఈ రోజు ఏమేమి షూట్ చేస్తున్నాం అంటే, లైక్ ఈ రోజు అంటే 18th రోజు, ఈ రోజు మధ్యాహ్నం వరకు ప్రిపేర్ చేసి అందరికీ సర్క్యులేట్ చేస్తాం, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. షూట్ అనేది రేపు జరుగుతుంది, రైట్. సో యా, నేను ముందే చెప్పిన గైస్, ఈ రోజు ప్రిపేర్ చేసి అందరికి సర్క్యులేట్ చేయడమే బెటర్. ఈ రోజు ప్రిపేర్ చేసి అందరికి మధ్యాహ్నం మహా అయితే 3-4 లోపు సర్క్యులేట్ చేయడం బెటర్. ఎందుకంటే వాళ్ళకి టైం దొరుకుతుంది ప్రిపేర్ చేసుకోవడానికి నెక్స్ట్ డే షూట్ అండ్ షెడ్యూల్ కి, రైట్. సో సీన్ 2 దాని ప్రకారం ఎట్లున్నా అంటే, నెక్స్ట్ రోజు సీన్ 2 షూట్ చేస్తున్నాం, సీన్ 4 షూట్ చేస్తున్నాం, సీన్ 5 షూట్ చేస్తున్నాం అని చెప్పేసి అట్లా. యాజ్ వెల్ యాజ్ ఇంట్ ఆర్ ఎక్స్ట్, డే ఆర్ నైట్. నేను డే ఆర్ నైట్ అని రాయలేదు, బట్ ఎక్స్ట్ స్లాష్ పెట్టేసి డే అని పెడతాం, ఇంట్ స్లాష్ పెట్టేసి డే అని పెడతాం, ఎక్స్ట్ స్లాష్ పెట్టేసి మళ్ళీ డే అని పెడతాం. ఎందుకంటే 6 to 6 క్వాలిటీ కాబట్టి అన్ని డే రిలేటెడ్ షార్ట్స్ ఉంటాయి. సో బేసికలీ అట్లా ఇంటే ఎక్స్ట్ పెట్టేసి డే ఆర్ నైట్ అని కూడా పెట్టేసాం. వన్ లైనర్ నిఖిల్ అండ్ బృంద గోస్ టు టెంపుల్ అనే ఒక సీన్, నిఖిల్ ప్లేస్ క్రికెట్ విత్ ఫ్రెండ్స్ అని ఇంకొక, వాట్ యూ కెన్ సే, ఇంకొక సీన్, యాజ్ వెల్ యాజ్ లక్ష్మి కుక్స్ ఫుడ్ అని చెప్పేసి ఇంకొక సీన్. సో ఈ 3 సీన్స్ ని మనం కవర్ చేస్తున్నాం అని చెప్పేసి కాల్ షీట్ లో మెన్షన్ చేస్తాం. నిఖిల్ అండ్ బృంద గోస్ టు టెంపుల్ అన్నప్పుడు నిఖిల్ అండ్ బృంద దే ఆర్ ద మెయిన్ క్యాస్ట్ అనమాట. మెయిన్ క్యాస్ట్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు నేను కింద మెన్షన్ చేసిన, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అని చెప్పేసి. సో ఇక్కడ మెన్షన్ చేయలేదు. నిఖిల్ అండ్ బృంద గోస్ టు టెంపుల్, మెయిన్ క్యాస్ట్ వచ్చేసి నిఖిల్ అండ్ బృంద, లొకేషన్ వచ్చేసి జూబ్లీ హిల్స్. నెక్స్ట్ నిఖిల్ ప్లేస్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్,
ఆ, ఎవరు ఫ్రెండ్స్ ఎవరు నిఖిల్తో పాటు ఆదిత్య ముఖేష్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా యాక్టర్స్ కాబట్టి జూబ్లీ హిల్స్. సో బేసికలీ మన లొకేషన్ జూబ్లీ హిల్స్ లో. నేను చెప్పినా కదా షూటింగ్ అనేది క్రోనాలాజికల్ ఆర్డర్ లో చేయరు. ఫస్ట్ సీన్ తర్వాత సెకండ్ సీన్ షూట్ చేస్తాం, సెకండ్ సీన్ తర్వాత థర్డ్ సీన్ షూట్ చేస్తాం, థర్డ్ సీన్ తర్వాత ఫోర్త్ సీన్ షూట్ చేస్తాం. అట్లా ఉండదు, లొకేషన్ పరంగా షూట్ చేస్తుంటారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనే లొకేషన్ ఉంది, దాంట్లో మన స్క్రిప్ట్ లో ఉన్న మన స్క్రిప్ట్ లో ఎన్ని సీన్స్ అయితే జూబ్లీ హిల్స్ రిలేటెడ్ సీన్స్ ఉంటాయో ఫస్ట్ అవన్నీ కంప్లీట్ చేసేసుకుంటాం. ఆ తర్వాత మాదాపూర్ రిలేటెడ్ సీన్స్ అన్ని అప్పుడు కంప్లీట్ చేసేసుకుంటాం. సో బేసికలీ ఇట్లా చేసేసి ఎడిట్ లో అన్ని కలిపేస్తాం అన్నమాట. ఎడిట్ లో మనం క్రోనలాజికల్ ఆర్డర్ లో పెట్టేస్తాం అనమాట. సో యా సో ఇట్లా ఇది కూడా పెట్టేస్తాం. యాజ్ వెల్ యాజ్ యాక్టర్స్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తాం. యాక్టర్స్ లిస్ట్ లో ఎవరు ఉండాలి? నిఖిల్ అనే క్యారెక్టర్, క్యాస్ట్ పేరు కూడా నిఖిలే అనమాట. క్యాస్ట్ పేరు కూడా నిఖిలే. పికప్ టైం ఏంటిదంటే ప్రొడక్షన్ నుంచి కార్ పంపిస్తే దాన్ని పికప్ టైం అంటాం అనమాట. ఇక్కడ నిఖిల్ కి సొంత కారు ఉంది అనుకుందాం. సో సొంత కారు ఉన్నది కాబట్టి నాట్ అవైలబుల్. నిఖిల్ కి ప్రొడక్షన్ కార్ అవసరం లేదు, ప్రొడక్షన్ నుంచి కార్ పంపించాల్సిన అవసరం లేదు, ఆయనకు సొంత కారు ఉన్నది, ఆయన వచ్చేస్తాడు అని చెప్పేసి. యాజ్ వెల్ యాజ్ ఎట్ లొకేషన్ అంటే 5:45 AM. యాక్చువల్లీ నేను ఏఎం అని రాయడం మర్చిపోయినా, బట్ ఎట్ లొకేషన్ 5:45 AM అంటే లైక్ 5:45 AM వరకు నువ్వు లొకేషన్ దగ్గర ఉండాలి అని చెప్పేసి మనం కాల్ షీట్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాం అన్నమాట. రెడీ ఆన్ సెట్ 6:15 AM. సో బేసికలీ ఎందుకు 5:45 AM కే రావాలి? యాక్చువల్గా షూట్ స్టార్ట్ అయ్యేది 6:20కి, రైట్? మనం ఇంతకు ముందు చూసినాం కదా ఇక్కడ, షూట్ కాల్ 6:20కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. బట్ మనల్ని రెడీ ఆన్ ద సెట్ 6:15కి, అంటే లైక్ 6:20 వరకు రెడీ అయి ఉంటాడు. బట్ మనల్ని ఎందుకు ముందే పిలుస్తామంటే అతను రాగానే షూట్ చేయాలి కదా, అతనికి కాస్ట్యూమ్స్ మార్చాలి, అతనికి మేకప్ వేయాలి, అతనికి హెయిర్ డ్రెస్సింగ్ చేయాలి, రైట్? ఇట్లాంటి చేయాలి కాబట్టి ఏమైనా ప్రాస్థెటిక్స్ రిలేటెడ్ ఉంటే అవి కూడా చేయాలి, దానికి ఇంకొంచెం ముందు పిలవాలి. సో బేసికలీ ఇట్లాంటి మైండ్ లో పెట్టుకునే నువ్వు కాల్ షీట్ ప్రిపేర్ చేయాలన్నమాట. సో దట్ నువ్వు కాల్ షీట్ ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళకి క్లియర్ ఉంటుంది. సో నేను ఈ టైంకి రావాలి, ఈ టైంకి వచ్చేస్తే నాకు మేకప్ చేస్తారు, కాస్ట్యూమ్స్ వేస్తారు అని చెప్పేసి అట్లా ఆలోచించుకుంటారు. సో నువ్వు బేసికలీ ఏంటిదంటే యాజ్ ఎ సెకండ్ ఏడి, యాజ్ ఎ సెకండ్ డైరెక్షన్ సూపర్వైజర్స్, యాజ్ ఎ సెకండ్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ నువ్వు కొంచెం ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఇవన్నీ ఆలోచించుకొని ఈ కాల్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తాం అన్నమాట. సో బేసికల్లీ నిఖిల్ని 5:45 AM కి పిలుస్తాం అన్నమాట. సో దట్ అతనే రెడీ చేస్తూ ఉంటారు, మేకప్ టీమ్ అండ్ ఆల్ దీస్. సో నెక్స్ట్ వచ్చేసి వృంద అన్నమాట. వృంద అనే క్యారెక్టర్ పేరు వృంద, అండ్ అది ప్లే ప్లే చేసే లాక్డ్ క్యాస్ట్ పేరు రోహిణి అనే అమ్మాయి అనుకుందాం. నాకు రోహిణి ఎవరో తెలియదు, వృంద ఎవరో తెలియదు, జస్ట్ స్ట్రైక్ అయింది పెట్టేసిన. సో నెక్స్ట్ పికప్ టైమ్ 5:15 AM. సో వృంద అనే అమ్మాయికి, రోహిణి అనే అమ్మాయికి మనం కార్ పంపిస్తున్నాం ప్రొడక్షన్ నుంచి. సో ఆమెకు కాల్ షీట్ ద్వారా కమ్యూనికేట్ చేసేది ఏంటిదంటే, కన్వే చేసేది ఏంటిదంటే, మీరు 5:30 కాదు 5:15 వరకు రెడీ అయి ఉండండి మీ లొకేషన్ లో, కార్ వచ్చి 5:15కి మిమ్మల్ని పికప్ చేసుకుంటది అని చెప్పేసి కమ్యూనికేట్ చేస్తున్నాం త్రూ కాల్ షీట్. సో కాల్ షీట్ ద్వారా ఎప్పుడు అడ్వాంటేజ్ ఏంటిదంటే, రేపు మార్నింగ్ 6 o'clock కి షూట్ కాబట్టి ఈ రోజు మధ్యాహ్నమే 3-4 వరకు పంపించేసినాం అనుకో, సర్క్యులేట్ చేసేసినాం అనుకో, వాళ్ళు ప్రిపేర్ అవుతారు కదా. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రిపేర్ అవ్వడానికి, రైట్? సో వృంద అనే అమ్మాయికి లేదా రోహిణి అనే అమ్మాయికి క్లియర్ గా అర్థమవుతుంది 5:15 AM కి నేను రెడీగా ఉండాలి, ప్రొడక్షన్ కార్ వస్తుంది, ప్రొడక్షన్ కార్ నన్ను తీసుకొని పోతాయి షూట్ లొకేషన్ దగ్గరికి అని చెప్పేసి ఆమె ముందే ప్రిపేర్ అయ్యి ముందు రోజు తొందరగా పడుకుంటుంది. 8కో 9కో లేకపోతే 7కో పడుకోవడం చేస్తుంది. సో దట్ 4:30కి లేచేసి రెడీ అయ్యి 5:15కి కార్ ఎక్కేస్తుంది షూట్ లొకేషన్ పోవడానికి. సో బేసికలీ ఇట్లా ప్రిపేర్ అవ్వడానికి చాలా చాలా యూస్ కేసెస్, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్నమాట. సో బేసికలీ ఎట్ లొకేషన్ 5:45 5:15కి కార్ ఎక్కితే 30 minutes జర్నీ అనుకుందాం మా వాళ్ళ ఇంటి లొకేషన్ నుంచి షూట్ లొకేషన్ కి. సో ఇవన్నీ మైండ్ లో పెట్టేసుకొని నువ్వు కాల్ షీట్ ప్రిపేర్ చేయాలి, రైట్? సో అట్లా ఒకవేళ వాళ్ళ ఇంటి లొకేషన్ నుంచి, హీరోయిన్ ఇంటి లొకేషన్ నుంచి షూట్ లొకేషన్ ఒక 2 గంటలు పట్టింది అనుకో, నువ్వు పికప్ టైమ్ ఎప్పుడు 3కో 4కో ఎప్పుడో పెట్టేస్తావు అన్నమాట. సో అట్లా. సో బేసికలీ ఎట్ లొకేషన్ 5:45 AM దగ్గర ఆ టైంకి ఉంటుంది అనమాట. 5:45 AM కి ఎందుకు ఉంటుంది? సేమ్ నీకుల్ ఎగ్జాంపుల్, ఆమె కూడా రెడీ అవ్వాలి కదా, ఆమె కూడా కాస్ట్యూమ్ చేంజ్ చేస్తుంటాయి, ఆమె కూడా మేకప్ హెయిర్ డ్రెస్సింగ్. ఫస్ట్ సీనే వాళ్ళిద్దరు టెంపుల్ వెళ్ళే సీన్ ఉన్నది కదా, సో ఫస్ట్ సీనే అట్లున్నది కాబట్టి వీళ్ళిద్దరు రెడీ అవ్వాలన్నమాట. సో 6:15 AM వరకు షూట్ లొకేషన్ లో రెడీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య అనే క్యారెక్టర్ భరత్ ప్లే చేస్తున్నా అనుకుందాం. క్యారెక్టర్ పేరు ఆదిత్య, అది ప్లే చేసేది భరత్ అనుకుందాం, రైట్? ఆయన పికప్ టైం ఎప్పుడు 9 AM. ఎందుకు 9 AM అంటే ఫస్ట్ సీన్ నిఖిల్ బృందా చేసేస్తున్నారు కదా టెంపుల్లో, నిఖిల్ బృందా టెంపుల్లో సీన్ చేసేస్తున్నారు, రైట్?
ఆ టైంలో ఆదిత్య వచ్చింది చేస్తాడు. వీళ్ళ సీన్ స్టార్ట్ కావడానికి 10:30 9:30కో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుందాం, రైట్? మార్నింగ్ 6:30కి వచ్చి ఆయన ఏం చేస్తాడు, రైట్? సో బేసికలీ ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి ఖాళీ కూర్చోవడం తప్ప ఇంకేం ఉండదు. సో బేసికలీ అందుకనే ఆయనకు 9 o'clockకి పంపిస్తాం అనమాట. 9 o'clockకి ఈ వెహికల్ పంపిస్తాం. 9 o'clockకి వెహికల్ పంపించగానే ఆయన 9 o'clock వరకు రెడీ అయి ఉంటాడు. 9 o'clock నుంచి లొకేషన్ రావడానికి 9:30 అవుతుంది. 9:30కి వచ్చి ఆయనకు మేకప్ చేసేస్తారు, హెయిర్ డ్రెస్సింగ్ చేసేస్తారు, కాస్ట్యూమ్ చేంజ్ చేసి అట్లా ఉంటా ఉంటాయి అనమాట. యాజ్ వెల్ as 10 వరకు రెడీగా ఉంటాడు సెట్ మీద. 10:30కైనా 10:10కైనా షూట్ స్టార్ట్ అవుతుంది. సో బేసికల్లీ అట్లా ప్లాన్ చేసుకోవాలి, రైట్? అట్లా ప్లాన్ చేయాలి. సెకండ్ ఐడియా అనే వాడికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మంచి పవర్ ఉంటుంది. మంచి పవర్ తో పాటు మంచి రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ as మంచి ప్రెజర్ కూడా వచ్చేస్తుంది, రైట్? మంచి ప్రెజర్ కుక్కర్ లో కూడా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే కాల్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు చిన్న మిస్టేక్ చేసినా లాసెస్ గట్టిగా వస్తాయి. సో బేసికల్లీ కాల్ షీట్ ని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలన్నమాట. ముఖేష్ కి కూడా సేమ్ ఆదిత్య లానే. ఎందుకంటే క్రికెట్ ఆడే సీన్ కాబట్టి ఆ క్రికెట్ ఆడే సీన్ లో ముఖేష్ ఉన్నాడు యాజ్ వెల్ యాజ్ ఆదిత్య ఉన్నాడు కాబట్టి సో అది సీన్ అనుకుందాం. నెక్స్ట్ లక్ష్మి గారి సీన్. లక్ష్మి ఎవరు? నిఖిల్ వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ అనుకుందాం, రైట్? సినిమాలో నిఖిల్ వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ పేరు లక్ష్మి అనుకుందాం. అది ప్లే చేసేది సావిత్రి గారు అనుకుందాం. సావిత్రి గారు ఇప్పుడు చనిపోయారు బట్ అనుకుందాం, రైట్? లెట్స్ థింక్ సావిత్రి గారు మదర్ క్యారెక్టర్ చేస్తే ఎట్లుంటది అని చెప్పేసి. సో సావిత్రి గారు చేస్తుండ్రు అనుకుందాం. సో పికప్ టైం, సావిత్రి గారి పికప్ టైం ఎప్పుడు? 2 2 PM కి, అంటే ఆఫ్టర్ లంచ్ సావిత్రి గారిని పికప్ చేసుకోవాలన్నమాట. ఎందుకు సావిత్రి గారిని ఆ టైంకి పికప్ చేసుకోవాలి? ఎందుకంటే మన షెడ్యూల్ ప్రకారం సావిత్రి గారి లక్ష్మి గారి సీన్ లాస్ట్ కి, లక్ష్మి కుక్స్ ఫుడ్ అని చెప్పేసి థర్డ్ సీన్, అదే లాస్ట్ సీన్ అన్నమాట. ఆ రోజు పర్టికులర్ గా చేయాల్సింది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక డేలో 4 5 సీన్స్ షూట్ చేస్తారు, బట్ నేను మీకు కాల్ షీట్ ఎగ్జాంపుల్ చూపించడానికి ఒక 3 సీన్స్ తీసుకున్నా, రైట్? మీరు అనుకోకండి ఒక డేలో 3 సీన్స్ షూట్ చేస్తారు అని చెప్పేసి. 4 5 సీన్స్ షూట్ చేస్తారు బేసికల్లీ. సో యా, సో లాస్ట్ సీన్ వచ్చేసి లక్ష్మి గారు కుక్స్ ఫుడ్. ఈ ఫస్ట్ 2 సీన్స్ అయిపోయేసరికి లంచ్ టైం అయిపోతుంది అనుకుందాం. సో అందుకని చెప్పేసి లక్ష్మి గారిని ఆఫ్టర్ లక్ష్మి గారు ఆర్ సావిత్రి గారిని ఆఫ్టర్ లంచ్ పిలిచినాం అన్నమాట. సో ఎందుకంటే లక్ష్మి గారు మార్నింగ్ 6కి వచ్చి 9కి వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయలేరు కదా. సో అందుకని చెప్పేసి 2కి కార్ పంపించేస్తాం. ఆమె 2 వరకు రెడీ అయి ఉంటుంది వాళ్ళ ఇంటి ఇంటి దగ్గర, ఇంటి లొకేషన్ దగ్గర. ఇంటి లొకేషన్ నుంచి డైరెక్ట్ షూట్ లొకేషన్ కి 2:45 వరకు అట్లా వచ్చేస్తుంది. 2:45కి వచ్చేసి మేకప్ వేసుకొని అదంతా హెయిర్ డ్రెస్సింగ్ చేసేసుకొని అదంతా చేసేసరికి 3:15 అవుతుంది. 3:15 అంటే 3:20 నుంచి షూట్ స్టార్ట్ చేసేస్తాం అనుకుందాం. సో ఇప్పుడు నేను చెప్తా యాక్టర్స్ కి కాల్ షీట్ ఎందుకు పంపించకూడదు అని చెప్పేసి. ఓన్లీ క్రూ మెంబర్స్ కే పంపించండి. క్రూ మెంబర్స్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికి పంపించేసేయండి. అసిస్టెంట్స్ కి పంపించేసేయండి, హెచ్ఓడిస్ కి పంపించేసేయండి, క్రూ మెంబర్స్ అందరికి పంపించేసేయండి. బట్ కాల్ షీట్ యాక్టర్స్ కి ఎందుకు పంపించకూడదు అంటే, ఇప్పుడు సపోజ్ ఎవరిదైనా యాక్టర్ది లైక్ 3 o'clock కి షూట్ ఉంది అనుకుందాం, రైట్? 3 o'clock కి షూట్ ఉంది యాజ్ వెల్ as అదే లాస్ట్ సీన్ ఉంది అనుకుందాము, రైట్? సో బేసికలీ యాక్టర్ మీ జ్ఞానాన్ని పంచుతారు అన్నమాట. ఇది నాది లాస్ట్ సీన్ కదా, 3 బదులు నేను 4 కట్ చేస్తాలే అన్నట్టు. అయ్యి ఎందుకు అంత తొందర పడుతుండ్రు, నేను వచ్చేస్తాయి కదా, నేను 4 వరకు అట్లా వచ్చేస్తా, 5 వరకు అట్లా వచ్చేస్తా అని చెప్పేసి యాక్టర్ అంటాడు అనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళకు తెలియకూడదు వాళ్ళ సీన్ ఎప్పుడు ఎక్కడ ఉన్నది, ఏ టైంకి ఉన్నది అని చెప్పేసి తెలియకూడదు. జస్ట్ నీ ఫస్ట్ ఏడి ఆర్ నీ ఫస్ట్ ఏడి ఆర్ ఫస్ట్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ ఆర్ నువ్వు యాజ్ అ సెకండ్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ ఆర్ సెకండ్ ఏడి సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు జస్ట్ వాళ్ళకి కాల్ చేసి, మేడం ఈ టైంకి మీ అదే ఈ టైంకి మీ అదే ఈ టైంకి మీ షూట్ ఉంది, సారీ, ఈ టైంకి మీ షూట్ ఉంది, ఈ టైంకి మీరు వచ్చేసేయండి అని చెప్పేసి చెప్పేస్తాం అంతే. షూట్ టైమింగ్ మాత్రమే చెప్పేస్తాం. వాళ్ళకు ఏ సీన్ ఉన్నది, ఏ టైంకి ఉన్నది అని చెప్పేస్తాం. కానీ ఏ సీన్ ఉన్నది, ఎప్పుడు ఉన్నది, ఆ సీన్ టైమింగ్ ఎప్పుడు అనేసి చెప్పాము. ఒకవేళ వాళ్ళకి తెలిసింది అనుకో నా సీన్ లాస్ట్ కదా, నేను మెల్లిగా వస్తలే అని చెప్పేసి వాళ్ళు డిలే చేస్తారు. సో అందుకని చెప్పేసి అందుకే చెప్తున్నా, చాలా మంది యాక్టర్స్ అట్లా ఉండరు. బట్ ఎందుకైనా మంచిది మీరు మీరు ముందు జాగ్రత్తలో ఉండడం బెటర్ కదా. సో అట్లా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ల గురించి కూడా రాస్తాం అన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ప్రీస్ట్, లైక్ చెప్పిన కదా ఇక్కడ ఫస్ట్ సీన్ లో నిఖిల్ అండ్ బృంద గోస్ టు టెంపుల్. నిఖిల్ అండ్ బృంద గోస్ టు టెంపుల్ అన్నప్పుడు అక్కడ ఎవరో ఒకరు అయ్యగారు ఉండాలి కదా. సో ఇక్కడ ప్రీస్ట్ అనేవాడు, ఒక ప్రీస్ట్ అనే అతను ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. అతనికి పర్టికులర్ గా ఒక షాట్ ఉంటుంది. సో ప్రీస్ట్ 40 years ఉండాలి, ఒకరు కావాలి మేల్స్ 25 to 60 years. ఎందుకంటే నిఖిల్ అండ్ బృంద గోస్ టు టెంపుల్ అన్నప్పుడు వాళ్ళిద్దరే పోతే బాగోదు, బ్యాక్గ్రౌండ్ లో ఆర్టిస్టులు తీరగాలి కదా. సో బేసికల్లీ
అట్లా వెనక తిరగడానికి మేల్స్ ఫీమేల్స్ ఒక 10 to 15 మెంబర్స్ ఉండాలి. అదే రాస్తా, మేల్స్ ఒక 10 మెంబర్స్, ఫీమేల్స్ ఒక 5 మెంబర్స్ ఉండాలి. సో దట్ రియలిస్టిక్ గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఉంటే రియలిస్టిక్ గా ఉంటుంది, రైట్? సో వాళ్ళు లొకేషన్ దగ్గర ఇక్కడ ఎప్పుడు ఉండాలి? 5:45 AM వరకు ఉండాలి, ఎందుకంటే అదే ఫస్ట్ సీన్, రైట్? టెంపుల్ సీనే ఫస్ట్ సీన్ కాబట్టి వాళ్ళు 5:45 AM వరకే ఉండాలి. 6:15 వరకు సెట్ లో రెడీ అయి ఉండాలి. అంటే ఈ 5:45 AM నుండి 6:15 వరకు లైక్ వాళ్ళు మేకప్ వేసుకోవడం, హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోవడం, లేకపోతే కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవడం అట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో 6:15 వరకు వీళ్ళు షూట్ లో రెడీగా ఉంటే 6:20కి షూట్ కాల్ స్టార్ట్ అవుతుంది, షూట్ కెమెరా రోల్ అవుతుంటది, కానిచ్చేసేయచ్చు ఇక, రైట్? నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ లో ఆర్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కెమెరా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కాస్ట్యూమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో బేసికల్లీ రిక్వైర్మెంట్స్ ఆ రోజుకి రిక్వైర్మెంట్స్, ఆర్ట్ రిక్వైర్మెంట్స్ అనేది ఆర్ట్ డైరెక్టర్ ఇవ్వడు, ఆర్ట్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్స్ వాళ్ళు ఇస్తారు. కెమెరా రిక్వైర్మెంట్స్ అనేది అసిస్టెంట్ డిఓపిస్ ఆర్ అసిస్టెంట్ కెమెరామెన్ ఇస్తారు. కాస్ట్యూమ్ రిక్వైర్మెంట్స్ అనేది, సో బేసికల్లీ ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క షూట్ కి కాస్ట్యూమ్ రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెమెరా రిక్వైర్మెంట్స్ తీసుకుందాం, రైట్? సో కెమెరా రిక్వైర్మెంట్స్ ఆ నెక్స్ట్ రోజు షూట్ కి డ్రోన్ కావాలి, కార్ రిగ్ కావాలి. కార్ రిగ్ అంటే చెప్పిన కదా, కార్ ముందు పెడతారు అని చెప్పేసి, కార్ సీన్స్ షూట్ చేయడానికి, మూవబుల్ వెహికల్ సీన్స్ షూట్ చేయడానికి. సో బేసికలీ మనకు రిక్వైర్మెంట్ ఏంటిది? నెక్స్ట్ డే షూట్ కి మనకు డ్రోన్ కావాలి, కార్ రిగ్ కావాలి అని చెప్పేసి అట్లా కాల్ షీట్ లో పెట్టేసాం అనమాట. సో అందరికి కమ్యూనికేట్ అవుతుంది, ప్రొడక్షన్ వాళ్ళు చూసుకుంటారు, ఆ డ్రోన్ తెప్పియడం అట్లాంటివి చూసుకుంటారు అనమాట. సో బేసికలీ అందరికి ఆర్ట్ డిపార్ట్మెంట్ కి రిక్వైర్మెంట్ ఏంటిది? రేపు నిఖిల్ ఇంట్లో షూట్ ఉన్నది కాబట్టి నిఖిల్ ఇల్లు సెటప్ చేయాలి, ఆ హౌస్ సెటప్ ఉండాలి, యాజ్ వెల్ as అట్లా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కాస్ట్యూమ్ రిక్వైర్మెంట్స్ కూడా కొన్ని ఉంటాయి, ఇప్పుడు నా బ్రెయిన్ లో ఏం తట్టట్లేదు, బట్ యా. సో కాస్ట్యూమ్ రిక్వైర్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి, కొన్ని స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, విఎఫ్ఎక్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎస్ఎఫ్ఎక్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎస్ఎఫ్ఎక్స్ ఇన్ ద సెన్స్ స్పెషల్ ఎఫెక్ట్స్, నాట్ సౌండ్ ఎఫెక్ట్స్. ఎస్ఎఫ్ఎక్స్ ని పోస్ట్ ప్రొడక్షన్ లో సౌండ్ ఎఫెక్ట్స్ అంటాము, ఇన్ ద షూట్ టైమే ఎస్ఎఫ్ఎక్స్ ని స్పెషల్ ఎఫెక్ట్స్ అంటాము. అది మాస్టర్ బ్రేక్ డౌన్ లో నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం డిపిఆర్ గురించి నేర్చుకుందాం, డైలీ ప్రొడక్షన్ రిపోర్ట్, యాజ్ వెల్ యాజ్ ఆ నెక్స్ట్ వీడియోలో మాస్టర్ బ్రేక్ డౌన్ గురించి నేర్చుకుందాం. మాస్టర్ బ్రేక్ డౌన్ కూడా మనోడే ప్రిపేర్ చేస్తాడు. సో చూసిర్రా, ఈ మన సెకండ్ ఏడి ఆర్ సెకండ్ చీఫ్ డైరెక్టర్ సూపర్వైజర్ కి ఎన్ని డాక్యుమెంట్స్, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉన్నదో. సో చాలా ఎక్స్పీరియన్స్ గా అయి ఉండాలన్నమాట. ఒక్క దాంట్లో తప్పు చేసినా లాసెస్ వస్తాయి అన్నమాట. సో బేసికలీ ఇది ఇది కాల్ షీట్ లో ఫస్ట్ పేజ్ లో ఉంటుంది. నేను సెకండ్ పేజ్ రాయలేదు. సెకండ్ పేజ్ లో ఏముండదు, సెకండ్ పేజ్ లో మామూలుగా లైక్ క్రూ లిస్ట్ ఉంటుంది అన్నమాట. లైక్ రేపు షూట్ కి ఎవరెవరు వస్తుండ్రు, డిఓపి ప్లస్ డిఓపి డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, కెమెరా అటెండెన్స్ అంటే చెప్పినా కదా, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద కెమెరా టీమ్, రైట్? డిఓపి టీం కాదు, కెమెరా అటెండెన్స్ అంటే ఇప్పుడు నువ్వు ఏదో ఒక కంపెనీ నుంచి కెమెరా రెంటల్ తీసుకున్నావు, ఆ కెమెరాని తీసుకొని వస్తారు కదా ఒక ఇద్దరు ముగ్గురు కెమెరా అటెండెంట్స్, వాళ్ళే లెన్స్ చేంజ్ చేయడమో, ఫిల్టర్స్ ని చేంజ్ చేయడమో, ఎక్విప్మెంట్ ని అసెంబుల్ చేయడమో, లేకపోతే కెమెరాని అసెంబుల్ చేయడమో అట్లాంటివి చేస్తుంటారు, వాళ్ళని కెమెరా అటెండెంట్స్ అంటారు. మేకప్ రిలేటెడ్ ఆర్టిస్టులు వస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు షూట్ లో నలుగురే క్యారెక్టర్స్ ఉన్నారు, నాలుగే క్యారెక్టర్స్ ఉన్నాయి, షూట్ మొత్తం డే మొత్తం నాలుగే క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే ఒక ఒకరు ఇద్దరు మేకప్ ఆర్టిస్టులతో పని అయిపోతుంది. అదే పది పది ఒక 10 to 20 మెంబర్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి, రేపు క్యాస్ట్ 10 to 20 మెంబర్స్ క్యారెక్టర్స్ సీన్స్ ఉన్నాయంటే ఒక 5 to 6 మెంబర్స్ మేకప్ ఆర్టిస్టులు వస్తారు. సో అట్లా వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఈ కాల్ షీట్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట, యూజ్ అవుతుంది. సో బేసికలీ అందరికీ యూజ్ అవుతుంది, ఒక మేకప్ ఆర్టిస్ట్లకు, కాస్ట్యూమ్ డిజైనర్లకు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక్కటే కాదు, మిగతా వాళ్ళకు కూడా యూజ్ వస్తుంది అన్నమాట. ఇంకొకటి, కాల్ షీట్ లో కాస్ట్యూమ్ డిజైనర్, ప్రొడక్షన్ డిజైనర్ కి ఓసి అని పెడతాం అనమాట. చాలా వరకు కాస్ట్యూమ్ డిజైనర్స్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్స్ షూట్ కి రారు, సో ఓసి వాళ్ళకు ఓసి అని పెడతాం అన్నమాట. ఓసి అంటే ఆన్ కాల్, అంటే కాల్ చేస్తే వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని సజెస్ట్ చేస్తారు, బట్ షూట్ కి రారు. కానీ కాస్ట్యూమ్ డిజైనర్ రాడు, ప్రొడక్షన్ డిజైనర్ రాడు, అట్లా కొంతమంది రారు అనమాట. సౌండ్ డిజైనర్ కూడా మాక్సిమం రాడు, సౌండ్ రికార్డిస్ట్ వస్తాడు, సౌండ్ డిజైనర్ కూడా మాక్సిమం రాడు అనమాట. అతనికి కూడా ఆన్ కాల్ అని పెడతాం, ఓసి అని పెడతాం. ఓసి అంటే ఆన్ కాల్, ఎవరెవరు వస్తుండ్రో వాళ్ళ పేరు రాస్తాం, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్ రాస్తాం అనమాట. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఏ టైం కి షూట్ కి రావాలి అని చెప్పేసి కూడా రాస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొడక్షన్ టీం ఉంది అనుకుందాం, ప్రొడక్షన్ టీం ఉంటే 6 కి షూట్ అనుకో, వాళ్ళు 5 వరకు వచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళు షూట్ లొకేషన్కి వచ్చి మొత్తం సెట్ చేసుకొని పెట్టుకోవాలి కదా. సో అట్లా
ఈ డైరెక్షన్ టీమ్ అండ్ మిగతా టీమ్స్ అనేవి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేస్తారు అనమాట, షూట్ కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. సో బేసికలీ ఇట్లా జరుగుతుంటది. కొంతమంది ఎవరైతే షూట్ కి రారో వాళ్ళకు ఓసీ అని పెడతాం, ఆన్ కాల్. ఆన్ కాల్ అంటే కాల్లో వాళ్ళు ఎప్పుడైనా రెడీగా ఉంటారు మీకు సజెషన్స్ ఇవ్వడానికి, అడ్వైజెస్ ఇవ్వడానికి, బట్ వాళ్ళు షూట్ లో ఉంటారు. వాళ్ళకి ఓసీ అని పెడతాం, గుర్తుపెట్టుకోండి. యాజ్ వెల్ as ప్రొడక్షన్ టీమ్ అనే వాళ్ళు ఎప్పుడు షూట్ కి 1 అవర్ ముందే వచ్చేస్తారు, వచ్చి అన్ని బేస్ లొకేషన్ లో అన్ని సెట్ చేసేస్తారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ షూట్ కి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ముందు వస్తారు అనమాట. సో బేసికల్లీ ఇది గైస్ అబౌట్ ద కాల్ షీట్. ఇంకేమైనా మిస్ అయితే ఆల్మోస్ట్ నేను కవర్ చేసేసిన, బట్ ఏమైనా మిస్ అయితే ఐ విల్ బి సేయింగ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, రైట్? సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళ నెంబర్ ఉంటుంది. యాక్చువల్లీ థర్డ్ పేజ్ నేను చేయలేదు, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. బట్ థర్డ్ పేజ్ లో ఏముంటది గైస్, ఇదే మెయిన్ ఇన్ఫర్మేషన్ అనమాట, కాల్ షీట్స్ కి ఇదే మెయిన్ ఇన్ఫర్మేషన్. థర్డ్ పేజ్ లో వచ్చేసి మొత్తం క్రూ డీటెయిల్స్ ఉంటుంది అనమాట, రైట్? ఎవరెవరు వస్తుండ్రు, ఎవరెవరు షూట్ కి వస్తుండ్రు, ఎవరెవరు రాకపోతే వాళ్ళకు ఓసీ అని పెడతాం. ఆల్మోస్ట్ అందరు క్రూ డీటెయిల్స్ మొత్తం ఉంటుంది, రైట్? సో యా, ప్రొడక్షన్ వాళ్ళది, డైరెక్షన్ వాళ్ళది, కాస్ట్యూమ్ వాళ్ళది, ఆర్ట్ వాళ్ళది, మేకప్ వాళ్ళది, యాజ్ వెల్ యాజ్ యాక్టర్స్ కి. ఇప్పుడు సపోజ్ చిరంజీవి సార్ ఉన్నారు అనుకోండి, చిరంజీవి సార్ కి సపరేట్ ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటుంది అన్నమాట, ఆయనే వచ్చి డిజైన్ చేయాలి. సో అట్లాంటి వాళ్ళని కూడా ఒక సపరేట్, అది ఏంటిది, ఒక సపరేట్ రో తీసుకొని పెట్టేస్తాం అన్నమాట. సో అదొకటి. ఆ ఆ తర్వాత సెక్యూరిటీ వాళ్ళ నెంబర్ కూడా రాసేస్తాం. సో బేసికలీ ఎవరైతే పని చేస్తుండ్రో వాళ్ళ క్రూ డీటెయిల్స్ అన్ని రాసేస్తాం అన్నమాట ఇప్పుడు ఈ ఈ కాల్ షీట్ లో. సో బేసికలీ ఇది గైస్. ఇంకేమైనా మిస్ అయితే నేను ఒక్కసారి మొత్తం చూసేస్తా. ఇంకేమైనా మిస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ నెక్స్ట్ వీడియోలో మనం డిపిఆర్ గురించి కూడా నేర్చుకుంటాం. డిపిఆర్ ఇన్ ద సెన్స్ డైలీ ప్రొడక్షన్ రిపోర్ట్. సో బై గైస్.